అవును, అక్కెక్కడా? ఇక్కడ. అక్క, కూతురు పెళ్లికి కూడా తీరిగ్గా వారం రోజుల ముందొస్తున్న తల్లివి నువ్వేనే. మీరందరూ ఉండగా నాకేం టెన్షన్ అక్క. అయినా పెళ్లికొచ్చాక మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా. అన్ని పనులు చూసుకుని వచ్చేటప్పటికి లేట్ అయింది. కోమలి వచ్చేసినట్టుంది. చూడన్నా, పొరపాటును కూడా ఈ ప్రస్తావన కోమలి దగ్గర రాకూడదు. ఏ చిన్న గొడవ జరిగినా కోమలి సరియును తీసుకెళ్లిపోతుంది. ఈ పెళ్లి జరగదు. అర్థం అవుతుందా? ఏ గొడవ జరగదులే అత్త. పిన్ని వచ్చింది కదా, వెళ్దాం పదండి. తరుణ్ రా. వద్దు బావా, నాకున్న చిరాకులో ఏం మాట్లాడతానో నాకే తెలీదు. మీరు వెళ్ళండి. అన్నా, నువ్వు భయపడ్డంలో తప్పులేదు. కాని నువ్వేం ఆలోచించినా ఒక్కసారి నాన్నని దృష్టిలో పెట్టుకుని ఆలోచించు. కోమలి, ఇప్పుడైనా రావడం? అవును దినా. ప్రయాణం ఎలా జరిగింది? బానే జరిగింది. కోమలి, ఎలా ఉన్నావు అమ్మా? బానే ఉన్నానన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ చెల్లి మాటకి చాలా విలువిచ్చావు. చాలా సంతోషంగా ఉందన్నయ్య. చెల్లెళ్ళు సంతోషంగా ఉంటే చూడ్డం కంటే అన్నయ్యకి ఇంకా కావాల్సింది ఏముంటుందమ్మా? నాన్న ఆఖరి క్షణాల్లో అందరం కలిసి ఉండలేకపోయాం. మనం ఎప్పటికీ ఇలా కలిసి ఉంటేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది. మళ్ళీ నువ్వు లండన్ కూడా వెళ్ళొద్దమ్మా, అందరం ఇక్కడే ఉందాం. నా కూతురు పెళ్లి చేసుకుని ఇక్కడ సంతోషంగా ఉంటే నేను మాత్రం అక్కడేం చేస్తానన్నయ్యా? అసలు మన కుటుంబంలో మనం మాత్రమే ఉండుంటే ఈ ఆస్తి కూడా ఉండేది కాదన్నయ్య. ఎక్కడ ఈ ఆస్తి పరాయివాళ్ల పాలైపోతుందోనన్న భయంతో నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందమ్మా, కానీ ఇక్కడ ఎవ్వరూ పరాయి వాళ్ళు లేరు. అయినా నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా. సరయు పేరు మీద ఆస్తి మొత్తం రాయబోతున్నాను. మేనకోడలకి కట్నం ఇచ్చే అదృష్టం ఎంతమంది మేనమామలకు ఉంటుంది? నాకొచ్చిందమ్మా అదృష్టం. చాలా సంతోషంగా ఇస్తున్నా. మీ అభిమానం, ప్రేమ గురించి మాకు తెలీదా అన్నయ్య? పెళ్ళింకా వారం రోజులు కూడా లేదు. కోమలి కూడా వచ్చేసింది. ఇక అందరం పెళ్లి ఎంత గొప్పగా జరిపించాలన్న దాని గురించి ఆలోచిద్దాం. దానికన్నా ముందు జరగాల్సిన కార్యక్రమం ఒకటుంది. మధు, లాయర్ని తీసుకురా. వెంటనే డాక్యుమెంట్స్ రెడీ చేసి సరియు పేరు మీద ఆస్తి మొత్తం రాయించాలి. అలాగే మావయ్య, ఇప్పుడే వెళ్ళి లాయర్ గారిని కలిసి వస్తాను. నిజంగా మమ్మల్ని బయటికి గెంటేసి మేము రోడ్డు మీద అడుగుతున్నా పర్వాలేదు. నా నిర్ణయంలో మాత్రం ఏ మార్పు ఉండదు. మీ ఇద్దరి పెళ్లిళ్ళు జరిగి తీరాల్సిందే. ఈ పెళ్లిళ్ళ విషయంలో ఏ చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూసినా కన్నబెట్టమని కూడా చూడను, చంపేస్తాను. సరియు, ఇక నుంచి ఇంటి యజమానురాలివి నువ్వేనమ్మా. కానీ మేం కోరుకునేదొక్కటే, ఎప్పటికీ అందరం కలిసి ఉండాలి. అందర్నీ కలిపి ఉంచాల్సిన బాధ్యత నీదే. కోమలి, లాయర్ వచ్చేసరికి టైం పడుతుంది. ఈలోగా భోంచేద్దాం. ఫ్రెష్ అయ్యరా. ఎంత చెప్పినా సరియు బుద్ధైతే మారేలా లేదు. తరుణానని ఆవేశపడద్దని చెప్పాలి.
పెళ్ళయ్యేంత వరకు ఏ గొడవ జరగకూడదు. ఎక్కడున్నారా? సరే, అరగంటలో నేను అక్కడ ఉంటాను. తరుణన్నా, అన్నా, అమ్మ అసలు బయటికి రాలేదు కదా, మరి గదిలో లేడేంటి? పోనీ బయటికి ఏమైనా వెళ్ళాడు అనుకుందామంటే ఇంటి లోపల నుంచి అయితే బయటికి వెళ్ళలేదు. మరి ఎలా వెళ్ళాడు? ఇది ఇక్కడ పడుందేంటి? అంటే అన్న బాల్కనీలోంచి బయటికి వెళ్ళిపోయాడా? అన్న ఎందుకు ఇలా చేశాడు? కాసేపట్లో లాయర్ గారు వస్తారు. ఆస్తి రాసేటప్పుడు సంతకాలు పెట్టడానికి అన్నను పిలుస్తారు. అన్న వెళ్ళిపోయాడని తెలిస్తే ఇక అంతే. కోమలి అమ్మగారు పెద్ద గొడవ చేస్తారు. అన్నకిష్టం లేదని తెలిసి పెళ్ళొద్దని వెళ్ళినా వెళ్ళిపోతారు. అన్నయ్యకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పాలి. మృదుల, ఇలా నా ఇంటి నుంచి నేనే పారిపోయే పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదు. నాన్నను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఒప్పుకోవట్లేదు. నాన్న మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు, కానీ ఈసారి తప్పలేదు. ఏదైతే అది అవని అని నాన్న మొండిగా ఆస్తి రాయాలని డిసైడ్ అయ్యారు. కానీ రేపది అందరినీ చూస్తే బతకలేరు మృదుల. అందుకే నాన్న కోసమే నాన్న మాట కాదని వెళ్తున్నా. అయినా సరే, నేను పెళ్లి చేసుకుంటేనే కదా ఆస్తి రాయడం జరుగుతుంది. అసలు పెళ్లి చేసుకునే పరిస్థితే లేకపోతే ఏం చేస్తుంది? ఆస్తి ఎక్కడికి తీసుకుపోతుంది? అందుకే ఒక నిర్ణయానికి వచ్చేసాను. దానికి కట్టుబడే వెళ్ళిపోతున్నాను. ఈ విషయం నీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా. నా కోసం చూడొద్దు. అమ్మా నాన్నలకు కూడా అర్థమయ్యేలా నువ్వే చెప్పు. ఉంటాను. బాయ్ బాయ్ మృదుల. ఎందుకింత పని చేసావన్నా? నువ్వు లేకపోతే ఇక్కడ ఎంత గొడవ జరుగుతుందో ఎందుకు ఆలోచించలేదు? అసలు ఏ నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయావు?
నువ్వు రావాలన్నా ఈ పెళ్లి జరగాలి, లేకపోతే చాలా పెద్ద గొడవ జరుగుతుంది. సమాధానం చెప్పలేక నాన్న తలదించుకోవాల్సి వస్తుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసావా? అయినా నిన్ను వదలనన్నా. నాన్న తలదించుకోవడం నేను చూడలేను. ఇక్కడ ఏ గొడవ జరగకముందే నువ్వెక్కడున్నా తీసుకొస్తాను. ఏమైంది బావా? ఏమవుతుంది? వాళ్ళకి మనుషుల కన్నా ఆస్తే ముఖ్యం. నాన్నకి వాళ్ళ చెల్లెలికి ఇచ్చిన మాటే ముఖ్యం. ఆస్తి రాయడానికి రెడీ అయిపోయారు. మరిప్పుడు ఏం చేద్దాం బావా? మనం చేయాలనుకున్న చేయడమే తనయా. ఇంకా ఎవరి కోసమో మన ప్రేమను బలి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం విడిపోయి బతకాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ గొడవలు అవుతాయేమో బావా, నాకెందుకు భయంగా ఉంది. నాకు భయంగానే ఉంది తనయా. సరైన పెళ్లి చేసుకుని ఆస్తి దాని పేరుని రాస్తే కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుందని భయంగా ఉంది. అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు? అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఇంట్లో లేడని తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుంది. నేనెక్కడని వెతకాలి? అది కాదు బావా, ఇంకొకసారి ఆలోచించు. అమ్మ, అత్తయ్య, మావయ్య, పిన్ని అందర్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది బావా. పెళ్ళెందుకు చేసుకున్నారని అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తాం? కుటుంబం కోసం ప్రేమను వదులుకున్నామని చెప్పాం కదా బావా. చెప్పాం, కానీ ఏం జరగాలని మన ప్రేమని త్యాగం చేయాలనుకున్నామో అదే జరగనప్పుడు ఎందుకు త్యాగం చేయాలి? మనం పెళ్లి చేసుకుని వెళ్తే గొడవ జరుగుతుందనయా. 4 రోజులు తిడతారు, తర్వాత అర్థం చేసుకుంటారు. కానీ సరైతో పెళ్లి జరిగితే కుటుంబంలో అందరూ నరకం చూడాల్సి వస్తుంది. ఆస్తి రాసిన వెంటనే అమ్మానాన్నల్ని ఫుట్పాత్ మీద పడేస్తుంది. నిజమే బావా, కానీ ఇంకేమైనా ఆలోచించు. మన పెళ్ళే దీనికి పరిష్కారం కాదేమో అనిపిస్తుంది. అయితే ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. అక్కడ అమ్మా నాన్న, ఇక్కడ నువ్వు, ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఛా! బావా! తరుణ్, ఏం చేస్తున్నావురా? వద్దు, ముట్టుకోద్దు. చేయి చూపించు. వదిలేండ్రా. నా బాధ అసలు ఎవరికి అర్థం కావడం లేదు. అయ్యో బావా! రక్తం వస్తుందిరా. ఏయ్, వదిలే. సరే గురించి నీకు తెలీదా? అది పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో తెలీదా? మృదులకి నరకం చూపించింది. మానసి మనసు మార్చి రాక్షసులా తయారు చేసింది. ఎప్పుడు ఎవరిని బాధ పెడదామా, ఎవరికి మనశ్శాంతి లేకుండా చేద్దామా అని చూస్తుంటుంది. తెలిసి తెలిసి దాన్ని పెళ్లి చేసుకుని నా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకోలేంతనయా. ఇప్పుడు నేను ఇలాగే తిరిగి వెళ్తే ఎలాగోలా దానికిచ్చి కట్టబెడతారు. ఆ అవకాశం లేకుండా ఉండాలంటే మన పెళ్లి జరిగిపోవాలి. అంతకు మించి వేరే దారి లేదు తనయా. ఒకప్పుడు కుటుంబం సంతోషంగా ఉండాలని దూరంగా ఉండాలనుకున్నాం. ఇప్పుడు అదే కుటుంబం సంతోషంగా ఉండాలంటే
మన పెళ్లి జరగాలి తనయా. తరుణ్ చెప్పేది నిజమే తనియా, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. పెళ్లి చేసుకుంటావో లేదో చెప్పు, లేదంటే నా నిర్ణయం నేను తీసుకుంటా. ఏం నిర్ణయం తీసుకుంటా? ఏం చేస్తాను? చేస్తాను. అంతే, అంతకు మించి వేరే దారే ఉంది. నేను చేస్తే ఈ పెళ్లి గొడవ ఉండదు, ఆస్తి రాయడం ఉండదు, అందరూ సంతోషంగా ఉంటారు. బావా నువ్వెక్కడ అందరి దగ్గర మాట పడాల్సి వస్తుందని ఆలోచించాను, కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కాదు బావా. అసలు నువ్వు లేకుండా నేనెలా బతకగలను? పద బావ, పెళ్లి చేసుకుందాం. మీరు వెళ్ళి గుళ్ళో పూజారితో మాట్లాడండి. సరేరా? నేను తనయ్య వెళ్ళి పెళ్లి బట్టలు మంగళసూత్రం కొనుక్కొస్తాం. సరేనా? అలాగే రా. వెళ్ళండి. వస్తున్న కంగారులో పర్స్ ఇంటి దగ్గర పడిపోయినట్టుంది. సరే, నా దగ్గర అమ్మ కార్డు ఉందిలే బావా, పద. సరే. ఈ పాటికి లాయర్ గారు కూడా వచ్చేస్తుంటారు. ఏం గొడవ జరుగుతుందో ఏమో. ముందు మధు గారికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఈ టెన్షన్లో ఫోన్ కూడా మర్చిపోయి వచ్చాను. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తన ఫ్రెండ్ సతీష్ దగ్గరికి ఏమన్నా వెళ్ళుంటాడా? అన్నా, మధురా నగర్కి పోని. మీరు చెప్పిన ప్రాపర్టీస్ అన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి డాక్యుమెంట్స్ రెడీ చేశాను. 1 అర ఏమైనా మిస్ అయ్యి ఉంటాయేమో, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. అన్నీ సరిపోయాయి లాయర్ గారు. నేను బ్రాహ్మణి సంతకాలు పెడితే సరిపోతుంది కదా? మీ వారసులు ఏ అభ్యంతరం లేదని సంతకాలు పెట్టాలి. సరే. భారతి, తరుణ్ అక్కడ? పైన నాన్న. సరే, వెళ్ళి పిలుచుకురామ్మా. సరే నాన్న. అన్నా, అన్నా, అన్నయ్య ఏడమ్మా? పైన ఇక్కడ లేడమ్మా.